సత్యవతి, అంబిక, అంబాలికలు వెళ్లిపోవడంతో హస్తినాపుర రాజభవనంలో ఒక నాయకత్వ శూన్యం ఏర్పడింది. అయితే వృద్ధుడైన ధృతరాష్ట్రుడు రాజభారాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి వచ్చింది. రాజ్య పన్నాగాలు అతని చేతిలోకి వచ్చాయి. దృష్టిలోపించిన ధృతరాష్ట్రుడికి పుత్రుడైన దుర్యోధనుడి సలహాలు పెత్తనం పెరిగింది. అయితే శకుని ప్రోద్బలంతో దుర్యోధనుడు రాజకీయ అధికారాలను తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం ప్రారంభించాడు. మరోవైపు మహాపితామహుడైన భీష్ముడు వంశంలో రాబోయే ప్రమాదాన్ని చూసి నిస్సత్తువకు లోనయ్యారు. ధర్మాన్ని నిలబెట్టాలని చూసిన విదురుడు రాజ్యంలో తన మాట చెల్లక నిస్సహాయంగా మిగిలిపోయాడు. ఇలా ధర్మ మార్గాన నడవాల్సిన పాలన దుర్యోధనుడి దురాశ, ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహంలో చిక్కుకుంది. ఇలా పాండవులు అమాయకత్వంతో కౌరవులతో కలిసి పెరుగుతుండగా మహాభారత వినాశనానికి తెర పూర్తిగా సిద్ధమైంది. అయితే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్య తరంగం. థ్యాంక్ యూ.